హాయ్ అండి అందరికీ. హౌ టు మేక్ ఫిష్ కర్రీ. ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, ఆయిలు. ఇది కట్టెల పొయ్యి మీద చేసే ఫిష్ కర్రీ అండి. ఆయిల్ వేసుకొని తర్వాత ఎర్రగడ్డ వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించాలండి. ఇది మా వారు చేసే ఫిష్ కర్రీ అండి. వీటికి కావాల్సిన మసాలాలు: ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఇవి అండి దోరగా వేయించుకోవాలి. మనం వేయించేసుకున్నాక మిక్సీ పట్టేసేసుకోవాలి. ఇది మా వారు చేస్తున్నారండి ఫిష్ కర్రీ. టమోటాలు కూడా వేసేసారు. ఇలా బాగా మగ్గాలి. టమోటాలు మగ్గాక కొంచెం పసుపు వేసుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేశారండి. చింతపండు పులుసు పిసికేస్తున్నారు మా వారు. నాకు ఫిష్ కర్రీ చేయడం రాదండి, మా వారు చేస్తారు. నాకు అదే బాగుంది అన్నట్టు అనిపిస్తుంది. అంటే మా ఇంట్లో ఫిష్ కర్రీ అనేది చేయరండి మా అమ్మ వాళ్ళు. మా అత్తవారింటికి వచ్చాకే ఫిష్ కర్రీ అలవాటైంది. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తారండి. ఇక ఫిష్ కల్లుప్పు వేస్తే టేస్ట్ వస్తుందంట అండి, సాల్ట్ వేస్తే టేస్ట్ రాదంట. మా వారు చాలా బాగా చేస్తారండి ఫిష్ కర్రీ, నాకు బాగా నచ్చిద్ది. తిప్పేస్తూ ఉన్నారు, అది కింద పడిపోతుందో ఏమో. ఫిషెస్ కూడా వేసేసారు. అలా గంటి పెట్టి తిప్పకూడదండి. ఇప్పుడు ఫస్ట్ వేసారు కాబట్టి అలా తిప్పుతున్నారు. మనం గరిటె పెట్టకూడదు. ఫిష్ కర్రీలో గరిటె పెట్టకుండానే చెయ్యాలి. ఫిషెస్ వేసాక అంటే వాటికి కొంచెం బాగా మెత్తగా అవుతాయి కదా, అప్పుడు అవి ఫిష్లు అనేది బాగా లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా మూత పెట్టేశారు. ఇవి కట్టెల పొయ్యి మీద చేసే ఫిష్ కర్రీ అండి. ఫిషెస్ అప్పుడే కొంచెం మగ్గినట్టున్నాయి బాగా. ఎండుమిర్చి యాడ్ చేస్తున్నారు. మా వారు చాలా బాగా చేస్తారండి ఫిష్ కర్రీ. వావ్, సో టేస్టీగా ఉంటుంది. ఇంకా గుమగుమల స్మెల్ కూడా వచ్చేస్తుంది. అలా తిప్పాలండి గరిటె పెట్టకుండా. ఫిష్ కర్రీ అంటే మనం అస్సలు గరిటె అనేది టచ్ చేయకూడదు కర్రీకి. మసాలా అండి మిక్సీ పట్టేసాము. ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి ఇచ్చేసాను మా వారికి. గరిటె పెట్టకుండా ఇంకా అలా షేక్ చేస్తున్నట్టు తిప్పాలి. అప్పుడే ఫిషెస్ అనేవి విరిగిపోకుండా ఉంటుంది. ఇది మా చిట్టి గొర్రె పిల్ల అండి. ఫిష్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది. కొత్తిమీర, ఇది లాస్ట్ ఫిష్ కర్రీ. మ్యాంగో లేని ఫిష్ కర్రీ అండి ఇది.